మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి అంకానికి చేరుతోంది. మరో 48 గంటల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో రాష్ట్ర మంత్రులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు తమ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారానికి రావాలని మంత్రులకు స్థానిక నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. వార్డుల్లో ప్రచారానికి అభ్యర్థులు మంత్రులను పిలుస్తుండటంతో మంత్రులకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరుపై మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. వెంకట్. అపర్ణ, గుడ్ మార్నింగ్. 7 కార్పొరేషన్లు అదేవిధంగా 116 మున్సిపాలిటీల్లో ప్రచారం అంకం మరి కాసేపు అంటే 48 గంటల్లో ముగియబోతుంది. ఇవాళ సాయంత్రం ప్రచారం, తర్వాత రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. రేపు 5 గంటలకి ప్రచారం పరిసమాప్తం కాబోతుంది. అంటే ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నుంచి మొదలుకుంటే పోలింగ్ వరకు ఈసారి చాలా తక్కువ వ్యవధి ఉంది. తక్కువ వ్యవధిలోనే ఆయా రాజకీయ పార్టీలు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన మరుక్షణమే 4వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో నుంచి మొదలుకుంటే నల్లగొండ, ఆ తర్వాత కరీంనగర్ తర్వాత వికారాబాద్ తర్వాత ఇవాళ భూపాలపల్లి, అంటే రోజుకొక జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద తీవ్ర స్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార ఒత్తిడి అయితే పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి, అక్కడ దాదాపు 9 నుంచి 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏ మున్సిపాలిటీకి వెళ్ళాలన్నది అన్నది కూడా కొంత క్లారిటీ లేదు. అంటే చాలా ప్రచారం షెడ్యూల్ చాలా సీరియస్గా ఉండడంతో మాకు రావాలని పెద్ద ఎత్తున స్థానిక నాయకత్వం నుంచి పోటీ వస్తుంది. ఇక పొన్నం ప్రభాకర్కి ఉస్మానాబాద్ మున్సిపాలిటీ ఉంది. తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలి. ప్లస్ తాను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సిద్దిపేట జిల్లా, అక్కడ కూడా ప్రచారం నిర్వహించాలి. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తన చెన్నూరు కేతనపల్లి, అదేవిధంగా తన అసెంబ్లీ సెగ్మెంట్లో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. సేమ్ టైంలో తన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మున్సిపాలిటీల ప్రచారంతో పాటు తన ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న ఉమ్మడి మెదక్లో కూడా మెజార్టీ మున్సిపాలిటీలు ప్రచారం చేయాల్సిన పరిస్థితి. అంటే అధికార పార్టీ మంత్రులకి సీరియస్గా షెడ్యూల్ ఉంది, సీరియస్గా ఒత్తిడి ఉందన్నది మనకు చాలా క్లారిటీగా తెలుస్తోంది. ప్రచారం గడువు ఇంకా 45 గంటలు ముగియడంతో సగం మున్సిపాలిటీల ప్రచారం కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. పీసీసీ చీఫ్ నిజామాబాద్ జిల్లాకు పరిమితమైనారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకొక ఉమ్మడి జిల్లా పర్యటిస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచార శైలికి మరింత పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంత్రుల స్థాయిలో అన్ని మున్సిపాలిటీలకు సాధ్యం కాదు కాబట్టి అన్ని మున్సిపాలిటీలకు వెళ్ళి సీరియస్గా ప్రచారం చేయడం కుదరట్లేదు. కాబట్టి ప్రచారం బాధ్యత డీసీసీలకి లేకుంటే ఆ స్థానిక నాయకత్వానికి అప్పగించే పరిస్థితి చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మేజర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ప్రచారాన్ని ఈసారి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుర్తు మీద, పార్టీ సింబల్స్ మీద జరుగుతున్న తొలి ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 2 years అయింది. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్ని పార్టీ పరంగా వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులంతా కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ స్టైల్ కనుక చూసినట్టయితే ఆయన ప్రచార ఎజెండాను సెట్ చేశారు. ఆ ఎజెండా ప్రకారమే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ వెళ్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డే 1 నుంచి ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నుంచి ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఆయన కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకు బీజేపీ మౌనం వహిస్తుంది, తెల్లారి కరీంనగర్కి వెళ్ళి కూడా బీజేపీ అంటే కేసీఆర్ను కాపాడుతున్న బీజేపీ నేతలకి బీజేపీ వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదని ఓపెన్గా చెప్పినారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావు అంటే బీఆర్ఎస్ బీజేపీకి ఇద్దరు ఒకటేనని ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ క్యాంపెయినింగ్ స్టైల్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది. అంటే కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు దోషులు. నిన్న కూడా వికారాబాద్లో పర్యటించినప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అంటే 10 ఏళ్ళ వాళ్ళ దోపిడీ చరిత్ర ఉంది. ఆ దోపిడీ చరిత్రను గోడ మీద రాసే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్యాంపెయినింగ్ స్టైల్, ఒక ప్రచార శైలిని, ప్రచార సరళిని ఒక ఫిక్స్ చేస్తున్నారు. ఇదే ప్రచార సరళిని, ఇదే ప్రచార వ్యూహాన్ని జిల్లాలో రాష్ట్ర మంత్రులు అందిపుచ్చుకునే పరిస్థితి. ఇక బీజేపీ నేతల విషయానికి వస్తే ఆ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మంచిర్యాల అదేవిధంగా కాకినాడ జిల్లాలకి వచ్చి ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ అట్లా ప్రచారం చేస్తున్నారు. ఇక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ని
డివిజన్ 2 అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ కాబట్టి ఆ జిల్లా కాబట్టి మినిట్ టు మినిట్ అక్కడ కరీంనగర్ సిరిసిల్ల అవన్నీ ప్రతి వార్డుని ప్రతి డివిజన్ని చుట్టూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో మంత్రుల స్థాయిలో కేంద్ర మంత్రుల స్థాయిలో నేతలంతా వచ్చి ఈ దఫా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. కానీ భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలకు పార్టీ నేతలకి క్యాడర్కి కనీసం కాల్ కూడా ఇంతవరకు చేయలేదు. ప్రచారం ఇంకా 48 గంటలు మాత్రమే టైం ఉంది. తను కూడా బయటికి రాలేదు, బయటికి ప్రచారం చేయలేదు. ఇక స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతిసారి ఎన్నికల్లో ఉంటున్న కేటీఆర్, హరీష్ లాంటి నేతలు ఆయా ఉమ్మడి జిల్లాలకి పరిమితమవ్వాల్సిన పరిస్థితి. అంటే బయట జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నప్పటికీ బయట జిల్లాల నుంచి తమ ప్రాంతానికి వచ్చి ప్రచారం చేయాలని కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పోలేని పరిస్థితి. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా మాజీ మంత్రి హరీష్ పర్యవేక్షిస్తున్నారు. నిన్న గజ్వేల్ వెళ్ళారు, ఇంద్రారం వెళ్ళారు, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో హరీష్ పర్యటిస్తున్నారు. ఇక కేటీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిసారి ప్రచార ఎన్నికల్లో రాష్ట్రమంతా చుట్టి వచ్చే కేసీఆర్ ఈసారి కేవలం ఉమ్మడి కరీంనగర్ కాదు కదా, కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితమైనారు. సిరిసిల్లలో ఊపిరి సలుపుకోలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా టైట్గా ఉంది, ఎలక్షన్ పరిస్థితి చాలా కఠినంగా ఉంది కాబట్టి సిరిసిల్లకి కేటీఆర్ పరిమితమయ్యారు. మహా అయితే వేములవాడకు వచ్చారు తప్ప మళ్ళీ ఇంకా ఇతర ప్రాంతాలకి వెళ్ళలేని పరిస్థితి కేటీఆర్కి ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో మొత్తంగా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 రాజకీయ పార్టీల్లో ప్రచారం అయితే హోరాహోరీగా చేస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లంతా కూడా కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎక్కువగా చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ నుంచి కనిపించలేని పరిస్థితి. అపర్ణ మనకు కీలకమైన అంశం ప్రచారం ముగుస్తుంది కాబట్టి కొత్తగూడ అంటే ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకత్వం అంటే పొత్తులు అధికారికంగా ఎక్కడ లేకపోయినప్పటికీ లోకల్ అండర్స్టాండింగ్ బట్టి నేతల యొక్క సర్దుబాటు అదేవిధంగా పార్టీల యొక్క పరిస్థితి బట్టి సిపిఎం వర్సెస్ సిపిఎం బీఆర్ఎస్ కలిసి, లేకుంటే కొన్ని ప్రాంతాల్లో సిపిఎం బీజేపీ కలిసి, కొన్ని ప్రాంతాల్లో వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి ఇలా స్థానిక తాత్కాలిక అవగాహనతో పోటీ చేసే పరిస్థితి. ఇక బీజేపీ, జనసేన కూడా పవన్ కళ్యాణ్ వస్తారని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు రాలేని పరిస్థితి. కరీంనగర్, నిజామాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు కూడా అక్కడ పోటీ చేసే పరిస్థితి. ఇక కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ పార్టీ పెడతానని చెప్తున్నారు. రాజకీయ పార్టీ ఇంతవరకు రిజిస్టర్ కాలే కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ బీఫామ్లతో వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో, కొన్ని కార్పొరేషన్లలో, ఇంకొన్ని మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు కవిత ప్రచారం చేస్తుంది. సో ఈసారి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అనేది కొంత వినూత్నంగా, కొంత వింత పోకడలకు దారితీస్తుందని చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సరళిని ఏ విధంగా సెట్ చేశారో ఆ సెట్లోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరిభ్రమిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరొక 48 గంటలు మాత్రమే ప్రచారం ఉంది. ఈ 48 గంటల్లో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఇంకా ప్రచారాన్ని ఇంకా ఎట్లా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ నుంచి సీఎం కానీ, మంత్రులు కానీ, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కానీ, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇక్కడికి వచ్చి ఎంతసేపు బీఆర్ఎస్ని అదేవిధంగా ఇతరులను టార్గెట్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ కానీ కాంగ్రెస్, బీజేపీ నేతలకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నదే రాజకీయ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అపర్ణ.